సో మనకి ఫస్ట్ వాట్ ఈస్ సీక్వెల్, హూ ఇస్ వన్ ప్లస్ నాట్, అసలు వాట్ ఈస్ సీక్వెల్ అనేది ఏంటి, అసలు మనకి డెరివేషన్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో అసలు స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక డేటాబేస్ నుంచి మనం డేటాని తీసుకొచ్చుకోవడానికి, సో వీ నీడ్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. సో డేటాబేస్ కంటైన్స్ lot of database objects, but we need to fetch the data through tables. So we are framing a structured query. A format of structure is giving to the query to fetch the data. ఒక డేటాబేస్ నుంచి డేటాను ఫెచ్ చేయడానికి ఏం చేస్తామంటే we can have some structured query. ఒక క్వెరీని బిల్డ్ చేసుకుంటాం, ఏంటి, ఒక ఫార్మాట్ ని ఒక స్ట్రక్చర్ ని బేస్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ సీక్వెల్ అన్నమాట. సీక్వెల్ లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా ఇట్ విల్ బి సింగిల్ లైన్ కోడ్ అనమాట. జస్ట్ ఇక్కడి వరకు వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. సో సీక్వెల్ ఇస్ వన్ లైన్ కోడ్ అనమాట. అదే పిఎల్ సీక్వెల్ అయితే బ్లాక్స్ లో రాసుకుందాం. సీక్వెల్ అనేది ఒక నార్మల్ క్వెరీ అనమాట. మీకు తెలిసే లైక్ ఒక సింగిల్ లైన్ కోడ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, మనకు సీక్వెల్ లో 5 different types of commands list ఉంది అనమాట. We have 5 different types of commands list in SQL. What are those? DDL commands, DML commands, TCL commands, DCL and DQL. DDL అంటే ఏంటి? DDL is nothing but data definition language. DDL is nothing but data definition language. DML is nothing but data manipulation language. TCL is nothing but transaction control language, and DCL is data control language, which is used by system administrators only. SQL admins అంటారు కదా, వాళ్ళు యూజ్ చేసుకుంటారు DCL కమాండ్. సో DDL కమాండ్స్ మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి అన్నమాట. అసలు డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వాట్? Tables. Not only tables, database is a combination of database objects. Objects. Yes. So database is a combination of data. Tables, views. Yes. Views, indexes. Yes. Functions. And some more, etc. That will be fine. That is more than enough. So DDL commands అంటే ఎందుకంటే whatever the database objects we need to create, or do we need to change any created objects, or do we need to delete any created objects, for everything we can use these DDL commands అన్నమాట. సో DDL commands లిస్ట్ ఉన్నాయి మనకి. ఏంటివి అంటే క్రియేట్ ఇస్ DDL కమాండ్. ఒక క్వశ్చన్, ఇవి కూడా క్వశ్చన్స్ అనమాట. చాలా మంది ఇందులో లిస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా కన్ఫ్యూజ్ అయినా ఫస్ట్ లో. DDL కమాండ్స్ లిస్ట్ లో ఏముంటాయి మనకి చెప్పండి, చూడకుండా చెప్పండి. వాట్ ఈస్ ద లిస్ట్ ఇన్ DDL కమాండ్స్? DDL కమాండ్స్ లో లిస్ట్ ఏమున్నాయి? సారీ, Create, alter, drop, truncate. యా. సో మనకి 4 types of లిస్ట్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి అనమాట DDL లో. క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్. సో DDL కమాండ్స్ ఆర్ ఆటో కమిటెడ్ కమాండ్స్. ఇది గ్యారంటీ లైన్ అనమాట. ఇది ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూలో చెప్పాల్సిన క్వశ్చన్ ఇది. DDL కమాండ్స్ ఆర్ ఆటో కమిటెడ్ కమాండ్స్. ఈ కమాండ్ యూజ్ చేసి నువ్వు ఏదైనా ఒక క్వెరీ రాసిన తర్వాత నువ్వు సేవ్ అవ్వు అని చెప్పకోకుండానే డేటాబేస్ లో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ క్రియేట్ లో తీసేసి మళ్ళీ పెడుతున్నాను. ఓకే, సో చేంజెస్ అయినాయి. ఇప్పుడు నేను ఈ వర్డ్ ని క్లోజ్ చేయాలనుకుంటున్నా. మనకి ఏం పాపప్ చూస్తుంది? వాంట్ టు సేవ్ యువర్ చేంజెస్ టు కమాండ్స్ ఇన్ SQL 3. ఇఫ్ యూ క్లిక్ డోంట్ సేవ్, ఏ రీసెంట్ కాపీ ఆఫ్ దిస్ ఫైల్ విల్ బి టెంపరరీ అవైలబుల్. ఏమని చూపిస్తుంది? నువ్వు సేవ్ చేయాలని అడుగుతుంది. సో డేటాబేస్ లో కూడా నువ్వు ఈ క్వెరీని రన్ చేసిన తర్వాత సేవ్ అవ్వాలని అడగకపోకుండా ఆటోమేటిక్ గా సేవ్ అయ్యే కమాండ్సే DDL కమాండ్స్. సో దట్స్ వై మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. బట్ యాక్చువల్ ఫార్మాట్ అది కాదు. యూ హ్యావ్ టు సెలెక్ట్ DDL కమాండ్స్ ఆర్ ఆటో కమిటెడ్ కమాండ్స్ వితౌట్ యూజింగ్ ఎనీథింగ్. ఇట్ విల్ బి ఆటోమేటికలీ సేవ్డ్ ఇన్ ద డేటాబేస్ పర్మనెంట్లీ అనమాట. మీకు అర్థమవుతుంది సుధాకర్? మీకు కొత్త కాన్సెప్ట్ ఇది, మీకు అర్థం కావాలి. యా, ఫైన్. సో సింటాక్సెస్, ఈచ్ అండ్ ఎవరీ వన్ కి సింటాక్సెస్ చూద్దాం. DDL కమాండ్స్ అంటే ఏంటంటే DDL కమాండ్స్ ఆర్ ఆటో కమిటెడ్. సో వీఆర్ యూజింగ్ ద DDL కమాండ్స్ టు క్రియేట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్,
to modify the created database object to delete the existing database object. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటని. క్రియేట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక టేబుల్ ని కానీ ఏదైనా ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ ని కానీ యూజ్ చేయాలంటే మనం క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ అనే ఆప్షన్ యూజ్ చేసి కమాండ్ యూజ్ చేసి క్వెరీ రాసుకుంటాం. ఆల్టర్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఆ రోజు కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. ఆల్టర్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద తెలుగు మీనింగ్ ఆఫ్ ఆల్టర్? Modify the table. మాడిఫైయింగ్. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన ఏదైనా ఒక టేబుల్ కానీ వ్యూని కానీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ ని మాడిఫై చేయాలంటే వీ కెన్ యూస్ ఆల్టర్ ఆప్షన్. ఆ రోజు కూడా అదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి, ఒక షర్ట్ వచ్చి ఉంటుంది మనకి, సో అది ఫిట్నెస్ అది సరిగా లేదు, ఏం చేస్తాం మనం, ఆల్టరేషన్ చేసుకుంటామని చెప్పాను. సో అలాగే ఇక్కడ ఆల్రెడీ క్రియేటెడ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ కి వీ కెన్ డూ సమ్ చేంజెస్. వీఆర్ డూయింగ్ మాడిఫికేషన్స్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో వీ కెన్ యూస్ ఆల్టర్ కమాండ్. డ్రాప్ అంటే ఏంటి తెలుగులో మీనింగ్? కంప్లీట్ టేబుల్ ని డ్రాప్ చేయడం అంటే మీన్ అవసరం లేదు, వి డోంట్ నీడ్ దట్ టేబుల్, సో వి కెన్ డ్రాప్ దట్. ఓకే, ఏం చేస్తాం? డ్రాప్ చేస్తే ఏమైతుంది? మనకి టేబుల్ అవైలబుల్ ఉంటుందా ఉండదా? అంటే మనం డిలీట్ చేయట్లేదు కదా, ఓన్లీ డ్రాప్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అవైలబుల్ లో ఉంటుందేమో. అది డీటెయిల్ కమెంట్. ఎవరు మాట్లాడేది ఇప్పుడు? మీరేనా అక్క సువర్ణనా? సుధా. యా, మళ్ళీ చెప్పండి ఒకసారి. డ్రాప్ అంటే డ్రాప్ మీన్స్ వీ కెన్ అంటే వీ డోంట్ నీడ్ ద టేబుల్, అంటే టేబుల్ మనకు అవసరం లేదు అనుకుంటే వీ కెన్ గో టు డ్రాప్, ఆ టేబుల్ ని డ్రాప్ చేయొచ్చు. అంటే కంప్లీట్ గా మనం డిలీట్ చేయట్లేదు కదా, జస్ట్ వీ కెన్ డ్రాప్. అంటే పర్టికులర్ టైం వరకు మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు వీ కెన్ యూస్ ద డ్రాప్ కమాండ్. మురళి నువ్వు చెప్పు, వాట్ ఈస్ డ్రాప్? అది టీడీఎల్ కమాండ్ కాబట్టి అది ఆటో కమిటెడ్ కదా, అది డిలీట్ అవ్వదు బ్రో. తప్పు. మీరు చెప్పండి అక్క. సువర్ణ అక్క మీరు చెప్పండి, వాట్ ఈస్ డ్రాప్? Hello. యా చెప్పండి అక్క, వాట్ ఈస్ డ్రాప్? Drop is used to database object permanently from the database. I think permanently, yes. సో ఏం చేస్తుంది డ్రాప్? ఒక టేబుల్ ని డ్రాప్ టేబుల్ అని చెప్తే ఏమైపోతుంది? టేబుల్ కంప్లీట్ గా డ్రాప్ అవుతుంది. Will remove. Yeah. యా, సుధా మీరు చెప్పింది ఏంటంటే తప్పు అనమాట. లైక్ ఏంటి, డ్రాప్ అంటే ఏంటంటే మనకి ఆ టేబుల్ అవసరం లేకుండా ఉంటే వీఆర్ పర్మనెంట్లీ డిలీట్ ద పర్టికులర్ టేబుల్. ఇఫ్ యూ డోంట్ నీడ్ దట్ పర్టికులర్ టేబుల్, సో వీ కెన్ డిలీట్ దట్ పర్టికులర్ టేబుల్. డ్రాప్ అంటే ఏంటంటే ఇన్ సీక్వల్ డ్రాప్ ఇస్ నథింగ్ బట్ లైక్ డిలీటింగ్ ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్. ఒక గ్లాస్ ఉంది, ఒక ఏమంటాం మనము, గాజు గ్లాస్. ఒక గ్లాస్ ఉంది, సో ఆ గ్లాస్ మనము చేతిలో నుంచి వదిలేస్తాం, ఏమైపోతుంది? కింద పడితే. సో వీఆర్ డ్రాపింగ్ వన్ ఆబ్జెక్ట్. డ్రాపింగ్ లైక్ గ్లాస్ ఈస్ ఆల్సో వన్ ఆబ్జెక్ట్. వెళ్ళిపోతుంది. గ్లాస్ ఈస్ ఆల్సో వన్ ఆబ్జెక్ట్. సో వీఆర్ డ్రాపింగ్ ఫ్రమ్ అవర్ హ్యాండ్. మనము మన చేతిలోంచి ఒక గ్లాస్ ని డ్రాప్ చేసేస్తున్నాం, ఏమైపోతుంది? అది గాజు గ్లాస్ బ్రేక్ అయిపోతుంది. సో అగైన్ ఇట్ విల్ బి కమ్స్ ఇన్ టు ద ఒరిజినల్ స్ట్రక్చర్. ఒకసారి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ స్ట్రక్చర్ లోకి వస్తుందా? నో. సో ఆ ఎగ్జాంపుల్ సూపర్ ఉంది. డ్రాప్ అంటే ఏంటంటే ఒరిజినల్ మనము ఒక గ్లాస్ ని వదిలేసి ఏమైపోతుంది? పగిలిపోతుంది. సో ఇక్కడ కూడా మనము డ్రాప్ చేస్తే టేబుల్ ఏమైపోతుంది అంటే డిలీట్ అయిపోతుంది పర్మనెంట్ గా. ఇట్ కెనాట్ బి అపియర్ ఇన్ ద డేటాబేస్. ఆ డేటాబేస్ లో ఆ డ్రాప్ అనే ఆ టేబుల్ అనేది మనకి కనిపించదు అనమాట. ట్రంకేట్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీనింగ్ బై ట్రంకేట్? మీరు చెప్పండి, మురళి అండ్ సువర్ణ మీరు చెప్పండి అక్క. ఎందుకంటే ఇవి సుధాకి కొత్త కదా, మీ ఇద్దరు చెప్పండి. Structure will present. ఓకే. Table structure will present, but the data will be deleted. Yes.
సో ట్రంకేట్ అంటే ఏంటంటే టేబుల్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, బట్ ద డేటా విల్ బి డిలీటెడ్. ఒక గ్లాస్ లో వాటర్ ఉన్నాయి, వాటర్ ఇస్ నథింగ్ బట్ ఏ డేటా, బట్ ద గ్లాస్ విల్ బి ద స్ట్రక్చర్. సో గ్లాస్ లో వాటర్ ని లైక్ వీఆర్ థ్రోయింగ్ వాటర్ ఫ్రమ్ ద గ్లాస్, సో గ్లాస్ స్ట్రక్చర్ ఈస్ దేర్, బట్ ద డేటా like the water from the glass will be removed, like the data from the table will be removed by using truncate. ఓకే, ఇంకా సూపర్ గా చెప్పండి. మీకు ఒక హౌస్ ఉంది, మీకు అది రియల్ టైం ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. అది ఎవరైనా కానీ సీక్వెల్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ఈ కమాండ్స్ లో మనల్ని అడిగే క్వశ్చన్స్ మూడే మూడు. డ్రాప్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ ఏంటి, ట్రంకేట్ కి డిలీట్ కి డిఫరెన్స్ ఏంటి, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ఏంటి. ఈ మూడు క్వశ్చన్స్ తప్ప వేరే ఏ క్వశ్చన్స్ ఎవరు అడగరు. రేర్ కేసెస్ లో ఆల్టర్ గురించి అడుగుతారు. డ్రాప్ ట్రంకేట్ మీనింగ్ గ్యారంటీగా తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. ట్రంకేట్ అంటే ఏంటంటే ఒక హౌస్ ఉంది, హౌస్ లో విత్ ఫర్నిచర్, ఫుల్లీ ఫర్నిచర్డ్ హోమ్ ప్లస్ మెంబర్స్ ఆర్ లివింగ్, సో దట్ ఈస్ కాల్ ఒక టేబుల్ అనుకోండి. సపోజ్ వీఆర్ కన్సిడరింగ్ ద హౌస్ యాజ్ ఎ టేబుల్ అండ్ రోస్ అండ్ కాలమ్స్ విల్ బి ఫర్నిచర్ అండ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్. సో ఒక హౌస్ ని ఎవరైనా వెకేట్ చేస్తే ఏం జరుగుతుంది, హౌస్ ని వెకేట్ చేస్తే ఏం జరుగుతుంది, వీ హ్యావ్ ఫర్నిచర్ అండ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద హోమ్. సో వద్దులేండి ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు, మీకు అర్థం కావు. డ్రాప్ అంటే ఏంటంటే స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్ విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్ అని గుర్తుపెట్టుకోండి. టేబుల్ as well as table data, table structure, each and everything will be permanently deleted from the database. Truncate ante entante the data will be deleted but the table structure will be remains. Enduku data okate delete chestunnam, oka company lo oka every quarter ki new employees to join aitunaru plus vallaki training istunnam. So oka first quarter ki andarni train chesesam, so valla data anta delete chesestunnam, trained candidates yokka data kotta data insert cheyali. సో ఏం చేస్తారా, మనము ఆ టేబుల్ ని ట్రంకేట్ చేస్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవరిథింగ్ కి సింటాక్స్ చూద్దాం ఇప్పుడు. క్రియేట్, టు క్రియేట్ ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్ వీఆర్ యూజింగ్ క్రియేట్ కమాండ్. డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఆర్ టేబుల్, వ్యూ, ఇండెక్స్, సినానిమ్, మెటీరియలైజ్డ్ వ్యూ అండ్ ఎక్సెట్రా. ఓకే, సో ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ టేబుల్ ఈస్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్, డేటా టైప్, కాలమ్ 2, డేటా టైప్, కాలమ్ n, డేటా టైప్. కాలమ్ n అని ఎందుకు చెప్పాను, మల్టిపుల్ కాలమ్స్ అప్ టు n కాలమ్స్ అని. సో కింద సింటాక్స్ చూడండి టేబుల్ క్రియేషన్. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ, ఎంప్లాయీ ఐడి ఇస్ అ కాలమ్ నేమ్, నెంబర్ ఇస్ అ డేటా టైప్, 10 is the size. ఇక్కడ సైజ్ రాలేదు. ఏంటి, ఎంప్లాయీ ఐడి ఇస్ కాలమ్ నెంబర్ ఇస్ డేటా టైప్, సైజ్ ఇస్ నథింగ్ బట్ 10. 10 అని ఎందుకు ఇస్తున్నాను, ఎందుకు 10 ఇచ్చాను ఇక్కడ. సో 10 అంటే ఏంటంటే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ అప్ టు 10 క్యారెక్టర్స్ ఓన్లీ, 10 నెంబర్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్ విల్ బి varchar2, దిస్ ఇస్ ఎ డేటా టైప్ నేమ్. సో ఇట్ విల్ బి స్టోర్స్, వేరియబుల్స్, క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ యాజ్ వెల్, నెంబర్స్ యాజ్ వెల్. సో ద సైజ్ ఈస్ 10. Employee job, varchar2 of 15. Employee salary will be number. Employee date of joining is date. Date అనేది డేటా టైప్ అన్నమాట. ఇక్కడ మనం మెయిన్ గా రియల్ టైమ్ లో యూజ్ చేసే డేటా టైప్స్ ఏంటి అంటే ఇంటీజర్ ఆర్ నెంబర్, varchar2, డేట్, వీటిని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక టేబుల్ క్రియేట్ చేసి లైవ్ గా చూపిస్తాను. సో క్రియేట్ టేబుల్ SQL క్లాస్ అనే టేబుల్ అన్నమాట. స్టూడెంట్ ఐడి, నెంబర్, స్టూడెంట్ నేమ్, varchar2 of 10, స్టూడెంట్ ఫీస్, నెంబర్, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ విల్ బి డేట్. ఏంటి బ్రో మీరు నెంబర్ ఇచ్చారు, డేటా టైప్ ఇవ్వలేదు. సో బై డిఫాల్ట్ నెంబర్ డేటా టైప్ యొక్క సైజు 42, 42. STID స్టూడెంట్ ఐడి అనేది నెంబర్ డేటా టైప్ అని చెప్పాము. సో సైజ్ స్పెసిఫై చేయలేదు, అప్ టు 43 క్యారెక్టర్స్ వరకు తీసుకుంటుంది అనమాట.
సో దిస్ ఈస్ వన్ టేబుల్ స్ట్రక్చర్. టేబుల్ యొక్క క్వెరీ క్రియేట్ చేశాను. సో టేబుల్ క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం. సో టేబుల్ ఈస్ క్రియేటెడ్. టేబుల్ క్రియేట్ అయింది. ఇదే ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఆల్రెడీ రాశాను కదా. ఒక టేబుల్ ని క్రియేట్ చేయడానికి రాసిన క్వెరీ ఇది. హౌ టు క్రియేట్ ఏ టేబుల్. Table name, create table name, column name, data type and size. So here also I have used same. Create table name, column name, data type, column name, data type, size, column name, data type, column name, data type. Date ki size and specify cheyam. Date will be like constant anamata. Date yokka size మారదు. Dates అనేవి parallel గా సేమ్ టు సేమ్ ఉంటాయి. సారీ, దాని యొక్క లెంత్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఎన్నిసార్లు మారినా కానీ, ఈ రోజు డేట్ కానీ, రేపు డేట్ కానీ, దాని యొక్క లెంత్ అనేది బై డిఫాల్ట్ సేమ్ ఉంటుంది. సో వీ కెనాట్ యూస్ ఎనీ డేటా టైప్ సైజ్ ఇక్కడ. సో ఇప్పుడు అర్థమైందా సింటాక్స్ క్రియేట్ కి ఏంటి అనేది? వాట్ ఈస్ క్రియేట్ సింటాక్స్ అని అర్థమైందా? అసలు అర్థం కాలేదు. ఏం కాలేదంటారా? ఒక టేబుల్ ని క్రియేట్ చేయడం ఎలాగో అర్థమైందా మీకు? అర్థమైంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా? నెక్స్ట్ కమాండ్ ఏంటి మనకి? వాట్ ఈస్ నెక్స్ట్ కమాండ్? ఆల్టర్. సో ఆల్టర్ అంటే ఏంటి? మీరు చెప్పిన మీనింగ్ ఏంటి? మాడిఫికేషన్స్ అంటున్నాం. ఏం మాడిఫై చేస్తున్నాం? ఒక టేబుల్ ని ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో దీనికి మాడిఫికేషన్ కావాలి నాకు. ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ కి నాకు మాడిఫికేషన్ కావాలి. వీ హ్యావ్ మల్టిపుల్ వేస్ టు యూస్ ఆల్టర్ అనమాట. ఆల్టర్ యూస్ చేయడానికి మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ రాసాను. ఒక కాలం ని యాడ్ చేయడానికి, ఒక కాలం ని డేటా టైప్ ని చేంజ్ చేయడానికి, ఒక కాలం ని రీనేమ్ చేయడానికి, ఒక కాలం ని డిలీట్ చేయడానికి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక కొత్త కాలం ని యాడ్ చేస్తున్నాను. ఆల్టర్ టేబుల్ SQL క్లాస్ యాడ్ కాలం స్టూడెంట్ అడ్రస్ varchar2 of 20. టేబుల్ ఇస్ ఆల్టర్డ్. కాలం అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో యాడ్ చేసి అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఆల్టర్ టేబుల్ SQL క్లాస్ యాడ్ అడ్రస్ varchar2. మనకి టేబుల్లో ప్రీవియస్ గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? మనకి టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? SQL క్లాస్ అనే టేబుల్ కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకు? ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. సో ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తున్నా టేబుల్ SQL క్లాస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 5. ఏం చేసాం మనం? వీ హావ్ యాడెడ్ వన్ న్యూ కాలమ్. టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసాము, అప్పుడు కాలమ్ నేమ్ ఇవ్వడం మర్చిపోయాము. సో ఏం చేసాం? సింపుల్ గా ఆల్టర్ చేసాం ఆ టేబుల్ ని. వీ హావ్ యాడెడ్ వన్ న్యూ కాలమ్. ఓకే, ఎస్ ఆర్ నో? ఓకే బ్రో. సో ఇప్పుడు స్టూడెంట్ ఐడిలో నాకు నెంబర్స్ కూడా ఉంటాయని, నా రోల్ నెంబర్ వచ్చేసి 155N1F0005 నా కాలేజ్ ఐడి. సో ఏంటి, కాలేజ్ వాళ్ళు ఏం చేశారు? ఇట్స్ నాట్ ఏ ఫార్మాట్ ఆఫ్ ఇంటి నెంబర్స్. ఆ నెంబర్ అనేది నెంబర్ ఫార్మాట్ లోనే లేదు, క్యారెక్టర్ ఫార్మాట్ లో కూడా ఉంది అన్నాడు. సో నేను ఏం చేయాలి? అప్పుడు ఈ డేటా టైప్ ని చేంజ్ చేయాలి. ఎందుకు నెంబర్ ని నేను STIDని చేంజ్ చేయాలా? నెంబర్ ఉంది, నేను డేటా టైప్ ని varchar గా మారుస్తున్నా. ఎందుకోసం? నా రోల్ నెంబర్ లో నెంబర్స్ ఒకటే ఉండడం లేదు, క్యారెక్టర్స్ ABCDలు కూడా ఉంటున్నాయి. సో అందుకోసమని మారుస్తాను. నా రోల్ నెంబర్ ఇది 155N1F0005 అనేది నా రోల్ నెంబర్. సో ఏంటి ఇప్పుడు నేనేమనుకున్నా? నా అజంప్షన్ ఏంటి? స్టూడెంట్ ఐడి అనేది ఓన్లీ నెంబర్స్ ఉంటాయి కదా అనుకున్నా. బట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్. సో నెంబర్ అనే డేటా టైప్ క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుందా? నెంబర్ అనే డేటా టైప్ క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేసిందా? చెయ్యదు. సో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, ఐఎమ్ సింప్లీ ఆల్టరింగ్ ద టేబుల్. ఆల్టర్ టేబుల్ SQL క్లాస్ modify STID varchar2 of 20. Table is altered. Now describe the table. STID previous data type ఏంటి మనకి?
వాట్ ఈస్ ద ప్రీవియస్ డేటా Number. టైప్ ఫర్ STI? నౌ ఏంటి Number. మనకి డేటా టైప్? varchar. ఎస్. ఇంకో విషయం, దీనికి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డేటా టైప్ ని మారుస్తున్నాము అంటే మనము డేటా టైప్ ని మాడిఫై చేస్తున్నాము నెంబర్ నుంచి varchar కి అంటే ఈ కాలంలో వాల్యూ ఏమి ఉండకూడదు, ఈ కాలంలో వాల్యూస్ ఏమి ఉండకూడదు. ఒకవేళ ఆ కాలం ఎంటీ అయితేనే మనము డేటా టైప్ ని మార్చగలం. ప్లీజ్ ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. STID అనే కాలంలో నెంబర్ ఉంది, దాన్ని నేను varchar 220గా మార్చాను. ఎందుకు? ఇందులో ఏమి లేదు కాబట్టి. ఒకవేళ ఈ STIDకి నేను ఆల్రెడీ వాల్యూస్ పాస్ చేసి ఉంటే we cannot change the data type. ఓకే, క్లియరా? సో ఇప్పుడు STID అనే దాన్ని నేను స్టూడెంట్ ఐడిగా మార్చాలనుకుంటున్నా. కాలం నేమ్ ఆల్టర్ టేబుల్ SQL క్లాస్ రీనేమ్ STID టు స్టూడెంట్ ఐడి. ఈ STID అని ఉంది కదా, ఇప్పుడు చూడండి మనకి ప్రీవియస్ గా ఏమైంది, మనకి STID ఉంది, ఇప్పుడు ఏమైంది స్టూడెంట్ ఐడిగా మారిపోయింది. ఏం చేశాను? ఐ హావ్ రీనేమ్డ్ ద కాలం ని రీనేమ్ చేశాను, మార్చాను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలమ్స్. ఇలా వాటర్ని డిఫరెంట్ వేస్ గా యూస్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా కావట్లేదా? అవుతుంది. యా. సో లాస్ట్ వే ఫర్ యూజింగ్ ఆల్టర్, ఒక కాలం నేమ్ ని డ్రాప్ చేయాలి. ఏంటి? అడ్రస్ అవసరం లేదు నాకు ఫీల్డ్ అనుకుంటున్నాను. సో డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకుందాం. డేట్ ఆఫ్ జాయినింగ్ నాకు అవసరం లేదు. సో ఆల్టర్ టేబుల్ SQL క్లాస్ డ్రాప్ కాలం SDOJ. డ్రాప్ కాలం టేబుల్ ఓన్ బై సిస్. సింటాక్స్ ఇదే, బట్ నేను సిస్ అడ్మిన్ కి కనెక్ట్ అయ్యా కదా, సో అందుకు వర్క్ అవ్వట్లేదు. సింటాక్స్ మాత్రం అదే, సో నోట్ చేసుకోండి. సేమ్ సింటాక్స్ ఉంటుంది. టు డిలీట్ ఏ కాలం డ్రాప్ కాలం EDOJ. సింటాక్స్ అదే, బట్ ఏంటంటే ఇది సిస్టమ్ ఓన్డ్ అడ్మిన్ ఓన్డ్ సర్వర్, సో దట్స్ వై నేను డ్రాప్ చేయలేకుండా. సో సిస్టమ్ అడ్మిన్ మాత్రమే చేయగలరు. సో దట్స్ సింటాక్స్. ఒక కాలం ని డ్రాప్ చేయడానికి సింటాక్స్ మాత్రం ఇది. ఓకే, మీరు మీ క్వైరీస్ లో రన్ చేసుకోవడానికి, మీ ల్యాప్టాప్స్ లో రన్ చేయాలనుకున్నప్పుడు సింటాక్స్ విల్ బి దిస్ వన్ ఓన్లీ ఫర్ డ్రాపింగ్ ఏ కాలం ఫ్రమ్ ద టేబుల్. ఓకే, సో నౌ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EM. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకి? సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ తీసుకుంటా. 4 రికార్డ్స్ ఉన్నాయండి టేబుల్. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా, వాట్ ఈస్ కౌంట్ ఆఫ్ స్టార్ అని. కౌంట్ అనేది ఏ ఫంక్షన్? వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ ఆఫ్ కౌంట్ అనేది ఏ ఫంక్షన్ చెప్పాలి మీరు ఇప్పుడు ఖచ్చితంగా. ఏంటంటే మొత్తం SQL చదవాలి, సింపుల్ థింగ్ ఇది. కౌంట్ అనేది ఏ ఫంక్షన్? గూగుల్ ఎత్తికి చెప్పండి, టైం తీసుకోండి. కౌంట్ అనేది ఏ ఫంక్షన్? కౌంట్ అనేది ఏ ఫంక్షన్? కౌంట్ ఇస్ అన్ అగ్రిగేట్ ఫంక్షన్, సమ్ యావరేజ్ మినిమం మాక్సిమం కౌంట్ అని. సో ఇప్పుడు ఈ కౌంట్ అనే ఫంక్షన్ కి నేను ఏం చేస్తున్నా, సారీ, ఈ EMP టేబుల్ కి నేను డేటాను తీసుకుంటే ఏమొచ్చాయి, నాకు 4 రికార్డ్స్ ఉన్నాయండి ఆ టేబుల్లో. సో నౌ ఐఎమ్ డ్రాపింగ్ ద టేబుల్, సారీ ఐఎమ్ ట్రంకేటింగ్ ద టేబుల్. ట్రంకేట్ టేబుల్ EMP టేబుల్ ట్రంకేటెడ్. ఇప్పుడు సేమ్ క్వెరీ రన్ చేస్తాను. నాకు ఎన్ని నాకు అవుట్పుట్ ఎంత రావాలో కౌంట్ చెప్పండి. అవుట్పుట్ కౌంట్ ఎంత వచ్చింది, ఎంత రావాలి నాకు? ఇప్పుడు ఈ కమాండ్ రన్ చేస్తే, నేను ఈ క్వెరీని రన్ చేస్తే నాకు ఇక్కడ 4 వచ్చింది. తర్వాత నేను టేబుల్ ని ట్రంకేట్ చేశాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 0. Why 0?
because data will be deleted. Yes. Table structure is there, but tables data will be deleted. So I'm describing the table. Table structure is there, but the data is permanently deleted. So now I'm dropping the table. Drop table EMP. So table has been dropped. Table has dropped. So now I'm running the query again. So నేను query మళ్ళీ రన్ చేస్తున్నా. ఏమొస్తుంది నాకు ఇప్పుడు డ్రాప్ కాదు, డిస్క్రైబ్ చేస్తున్న టేబుల్. నాకు ఏమొస్తుంది డిస్క్రైబ్ చేస్తే? టేబుల్ ని డిస్క్రైబ్ చేస్తున్నా. ప్రీవియస్ గా డిస్క్రైబ్ చేస్తే ఏమొచ్చింది నాకు? టేబుల్ ని ఐఎమ్ డిస్క్రైబింగ్ ద టేబుల్ ఎర్లియర్. ఏమొచ్చింది నాకు అవుట్పుట్? స్పీక్. సిస్టమ్ ముందే కనిపిస్తుంది కదా. No rows will be selected and a message displays. Why you are saying rows? Sorry, table. Error. ఆబ్జెక్ట్ ఈఎంపీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంట. ప్రీవియస్ గా మనకు టేబుల్ కౌంట్ ఈఎంపీ అని రన్ చేస్తే మనకి కౌంట్ 0 వచ్చింది. డేటా లేదు కాబట్టి కనీసం కౌంట్ ఉంది అని చూపించింది. సో నేను ఇప్పుడు అదే క్వెరీ నేను రన్ చేస్తాను. ఏమని చూపిస్తుంది మనకి? టేబుల్ ఆర్గ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఎందుకు? వై టేబుల్ ఆర్గ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎర్రర్ మెసేజ్. వై టేబుల్ డ్రాప్ చేసాం కదా. ఓకే, డ్రాప్ కమాండ్ యూస్ చేసి టేబుల్ డ్రాప్ చేసాం కాబట్టి ఓకే, ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే. ఓకే. యా, సో ఒక్కొక్కరు ఒక్కొక్క క్వైరీ చెప్పండి. ఆల్టర్ కి ఇప్పుడే కదా చెప్పాను. ఒక కొత్త కాలం యాడ్ చేయడానికి ఎవరైనా ఒక క్వైరీ చెప్పండి. ఎంప్లాయీ లొకేషన్ కదా, ఎంప్లాయీ ఫోన్ నెంబర్, శాలరీ, నేమ్, ఐడి ఉంది, లొకేషన్ సిటీ చెప్పండి. సిటీ కాలం యాడ్ చేయాలి. సింటాక్స్ చెప్పండి. ఎనీవన్ ఎవరు చెప్తారో చెప్పండి, రాస్తాను ఇక్కడ నేను. మా టేబుల్ కి కన్స్ట్రక్ట్ క్లాస్ అనే టేబుల్ కి ఒక సిటీ అనే కాలం ని యాడ్ చేస్తాను. ఏదైనా ఒక నాకు సింటాక్స్ చెప్పండి సిటీ అనే కాలం ని యాడ్ చేయడానికి. ఇప్పుడే చెప్పాను మీకు ఆల్టర్ సింటాక్స్. సో టెల్ మీ. ఇంతకుముందు కూడా చెప్పాను. సో చెప్తారా చెప్పలేము? అది రెడీ టు సే చెప్పలేరా? సరే చెప్పకుండా వదిలేయండి, ప్రాక్టీస్ చేయండి బాగా. సో లెట్ మీ గో టు అనదర్ కమాండ్స్ లిస్ట్. డిడిఎల్ కమాండ్స్ మనకి అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇక్కడ రాసాను ఆల్రెడీ, చూడండి. డ్రాప్ అంటే ఏంటి, సర్కిట్ అంటే ఏంటి. సో డిఎంఎల్ కమాండ్స్, లిస్ట్ ఆఫ్ డిఎంఎల్ కమాండ్స్ ఈజ్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. డిఎంఎల్ కమాండ్స్ యొక్క లిస్ట్ ఏంటి అంటే మనకి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. డిఎంఎల్ కమాండ్స్ లిస్ట్ ఈస్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. వాట్ ఈస్ ఇన్సర్ట్? ఇన్సర్ట్ అంటే ఏంటి? టేబుల్లోకి డేటాని ఎంట్రీ చేయడానికి ఇన్సర్ట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. వాట్ ఈస్ అప్డేట్? టేబుల్లో డేటాని అప్డేట్ చేయడం కోసం అండ్ ఇఫ్ దేర్ ఎనీ కాలమ్ ని కానీ రో ని కానీ యాడ్ చేయాలనుకున్నప్పుడు we can use the update command. కాలమ్ ని కానీ రో ని కానీ యాడ్ చేయాలనుకుంటే we cannot use update command. రో ని యాడ్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ కమాండ్ యూస్ చేస్తాం. కాలమ్ ని యాడ్ చేయాలనుకుంటే ఆల్టర్ కమాండ్ యూస్ చేస్తాం. అప్డేట్ కమాండ్ ఎందుకు యూస్ చేస్తాం? ఏదైనా ఎగ్జిస్టింగ్ డేటాని మార్చాలంటే, చేంజ్ చేయాలంటే we can use update. ఏదైనా ఎగ్జిస్టింగ్ డేటాని చేంజ్ చేయాలంటే we can use update command, not for adding and deleting. Okay, delete means
టు డిలీట్ పర్టికులర్ రికార్డ్ ఒక రోని డిలీట్ చేయాలనుకుంటే టేబుల్ లోంచి వీ కెన్ యూజ్ ద డిలీట్ కమాండ్. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా క్వైరీ రాసి. ఏంటి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన క్వైరీ, SQL class కదా. So now I'm inserting values to the particular table. SQL class and table ki values insert చేస్తుంది. SQL class ampersand student ID comma ampersand yes name ampersand yes space ampersand yes doj ampersand yes add. ఈ క్వెరీలో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా చూడండి. ఈ క్వెరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? SQL క్లాస్ అనే డేటా అనేది ఎంటీ అన్నమాట, మనకి డేటా ఏముంది ఇక్కడ. ఈ క్వెరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి సింటాక్స్ లో చెప్పండి, డౌట్స్ రావాలి మీకు. ఇక్కడ డౌట్స్ రాకుంటే మీకు SQL అర్థం కాలేదని అనుకుంటాను. మనం సింగిల్ కోట్స్ లో తీసుకుంటున్నామంటే క్యారెక్టర్స్ ని తీసుకుంటే సింగిల్ కోట్స్ యూజ్ చేస్తాము. ఓకే, బట్ ఇక్కడ స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే అది నెంబర్స్ లోనే తీసుకుంటాం కదా. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు నెంబర్ ఉంటుంది, నెంబర్ ఇప్పుడు డేట్ ని మంత్ ని ఇయర్ ని సపరేట్ చేసేది ఏంటి మనం? ఓకే 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 చూడండి, సింగిల్ కోర్స్ కాలమ్ నేమ్స్ ఎప్పుడు వాడుకుంటామంటే ఆ పర్టికులర్ కాలమ్ నేమ్స్ డేటా టైపు వేర్ క్యార్ కానీ డేట్ కానీ ఉన్నప్పుడు న్యూమరిక్ ఉండే వాటికి సింగిల్ కోర్స్ లో వాడము. ఓకే, సో నౌ ఎగ్జిక్యూటింగ్ ద క్వెరీ. ఇట్ విల్ ఆస్క్ ద వాల్యూ ఫర్ స్టూడెంట్ ఐడి. సో 1, స్టూడెంట్ నేమ్ విల్ బి Suvarna, fees will be 1000, date of joining is 12 September 2021, address is Hyderabad. 1 row created. So ఏమైంది, 1 row క్రియేట్ అయిపోయింది టేబుల్లో ఈ డీటెయిల్స్ తో. మనము వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే ఒక టేబుల్లోకి మల్టిపుల్ వేస్ ఉంది. ఇది మనకి బెటర్ వే. ఇలా రాయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనము ఒక రోజు ఒక 1 lakh రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. సో ప్రతిసారి ఇలా లైన్ రాయలేం కదా. సో అందుకే వన్ టైం రాశాను. నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకో వాల్యూ రికార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను టేబుల్లోకి. ఆల్రెడీ 1 రికార్డ్ ఇచ్చాను, ఇంకో రికార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో బై యూజింగ్ బ్యాక్ స్లాష్ అంటే ఏంటంటే ప్రీవియస్ క్వెరీ ఏది ఉందో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్యాక్ స్లాష్ వాడితే ప్రీవియస్ గా రన్ చేసిన క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లెట్ మీ రన్ దిస్. మళ్ళా వాల్యూ ఏంటి స్టూడెంట్ కి అవుతుంది 2 మోడలీ 2000, date of joining is 12 June 2021, ATP, address 1 row created. Again I need to add 1 more row. 3 Sudha 3000, date of joining is 12 June 2021, address is Khammam. 1 row created. Let me call all records. Select star from SQL. ఏంటి డేటా ఎలా ఫామ్ అయింది చూడండి. హౌ డేటా ఈస్ ఫామ్. రోస్ లో డేటా ఫామ్ అయిపోయింది టేబుల్లో. ఇన్సర్ట్ యూస్ చేసి నేను ఇన్సర్ట్ చేశాను డేటాని. అది ఒక టైప్ ఆఫ్ ఇన్సర్ట్. సో వీ హ్యావ్ అనదర్ వే ఆఫ్ ఇన్సర్ట్ టు రైట్. ఇన్సర్ట్ ఇంటూ SQL class values 4, Chandra down 4019 September 2019. ఇది ఒక డిఫరెంట్ వే. ఒక్క రోని ఇన్సర్ట్ చేయాలా నేను, సో అప్పుడు ఇలా వాడుకుంటాను. దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ ఇన్సర్టింగ్ డేటా. డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ కానీ టైం అయిపోయింది.